ఇంత లోన్లెస్గా ఎలా ఉంటుందా, ఇంత బతుకుతారా ఇక్కడ అబ్రాడ్ లైఫ్లో, అది అని అనిపించింది. వీళ్ళు టైం టు టైం ఉంటుంది అనమాట. నువ్వు ఎంట్రీ 9 AM వచ్చావంటే ఈవినింగ్ నీకు 5 PM వర్క్ అంటే నువ్వు అప్పటి వరకే వర్క్ చేయాలి. ఒక్క నిమిషం కూడా అసలు వెయిట్ చేయరు. ఇండియాని బీట్ చేసే కల్చర్ ఎక్కడా ఉండదు వరల్డ్లోనే. సో అది మాత్రం నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే ఆఫీసర్ అసలు ఇక్కడ ఉండడు, ట్రాఫిక్ ఆఫీసర్ అనేది ఉండడు, అయినా సరే వీళ్ళు ఫాలో అవుతారు. అది ఎంత బాగా నచ్చింది అంటే నాకు అంత బాగా నచ్చింది. సో మన సిటిజన్గా మనం ఒక రూల్స్ అనేవి పాటిస్తే మనకే అది సేఫ్ అండ్ సెక్యూర్ అన్నట్టు. ఒంటరితనాన్ని నేను ఓవర్కమ్ చేశాను. సో అదొక్కటి నేను నేర్చుకున్న విషయం అన్నట్టు. సో వెల్కమ్ బ్యాక్ సోలో టాక్స్ బై ప్యారిస్లో తెలుగు అబ్బాయి ఎపిసోడ్ 3 ఇండియా వర్సెస్ ప్యారిస్. పార్ట్ 1లో లైక్ ఫుడ్, డ్రెస్సింగ్ అండ్ మనీ ఈ విషయాలు మీకు చెప్పారనమాట. సో ఎలా నేను చేంజ్ అయ్యాను ఏంటి అనేది. సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇట్స్ లైక్ పార్ట్ 2. ఇందులో సో కంప్లీట్గా సో మనం జాబ్ విషయంలో కావచ్చు, ఇలా కల్చర్కి ఎలా అట్రాక్ట్ అయ్యాము ఏంటి అనేది, అండ్ ఇక్కడ ఎలా బతుకుతారు ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను గమనించింది ఏంటి అంటే వర్క్ లైఫ్ అన్నట్టు. సో ఇక్కడ లైక్ నేను పార్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు ఆ విషయాలు తెలిసాయి. ఎలా అంటే వీళ్ళు టైం టు టైం ఉంటుంది అనమాట. నువ్వు ఎంట్రీ 9 AM వచ్చావంటే ఈవినింగ్ నీకు 5 PM వర్క్ అంటే నువ్వు అప్పటి వరకే వర్క్ చేయాలి. ఒక్క నిమిషం కూడా అసలు వెయిట్ చేయరు. లాస్ట్ టైం నా మేనేజర్ కూడా నా వర్క్లో కూడా ఏం చేశాడంటే, సో నాకేంటి వర్క్ అలా పెండింగ్లో పెట్టి పోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఏదైతే పెడతారో లైక్ అసైన్ చేస్తారో సో అది నేను కంప్లీట్ చేసేంత వరకు నేను బయటికి రావద్దు అనుకుంటా. సో అది నేను చేస్తున్నా నా టైం అయిపోయింది. అంటే నేను 8 hours ఆల్రెడీ వర్క్ చేశాను. సో అక్కడ ఏంటి అంటే, సరే ఇది కంప్లీట్ చేసి వెళ్తా అంటే, లేదు నువ్వు పెట్టేసి ఆపేసి నువ్వు చేయకూడదు అది ఇది అని నన్ను ఫోర్స్ చేశాడనమాట. సో ఇట్స్ లైక్ వీళ్ళు ఏంటంటే టైం టు టైం, నువ్వు టైం వచ్చావు కదా, నీ టైం ఇంతవరకే నువ్వు ఆపేయాలి, లేకుంటే లేదు అది ఇది అని చెప్తారనమాట. సో ఇంత పర్టికులర్ టైంని వీళ్ళు లైక్ వర్క్ విషయంలో అంత మెయింటైన్ చేస్తారనమాట. సో దాంతోపాటు సో ఇక్కడ ఏ టైం టు టైం లైక్ వర్క్ విషయంలో ఎలా అంటే వీళ్ళు ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు వర్క్ చేయాలి. సో లైక్ ఐటీ ప్రొఫెషనల్ అవ్వచ్చు వాళ్ళు. మిగతా రెస్టారెంట్స్ అయితే ఫుల్ డేస్ 7 days వర్క్ చేస్తారనమాట. సో షిఫ్ట్ వైజ్గా పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో షిఫ్ట్ వైజ్గా చేస్తారనమాట. సో అక్కడ ప్రాబ్లం ఉండదు. సో అక్కడ ఏంటి అంటే మెయిన్గా వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు పెడతారనమాట. సో వెనకేసుకోవాలి ఇలా ఇదని. సో మండే టు ఫ్రైడే వరకు వర్క్ చేసి సాటర్డే సండే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అంటే ఫ్రైడే నైట్ నుంచి. సో ఇలా వీళ్ళు పర్టికులర్గా వీళ్ళు సో ఆ టైం పెట్టుకున్నారు. లైక్ ఆ టైంలో వీళ్ళకి ఆలోచనలు రావు. సో వర్క్ ఇలా ఉంది, ఏం చేయాలి ఏంటి అనేది ఉండదు. సో బట్ మన ఇండియాలో నేను చేశాను కాబట్టి చెప్తున్నాను వర్క్. సో అక్కడ ఏంటి అంటే మనం 7 days వర్క్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. అర్రే అసలు ఎలా ఉండేది నేను చేసేటప్పుడు వర్క్ అంటే, అంత స్ట్రెస్ అనిపించేది. సో అది ఒక్కటి సో ఇక్కడ నేను అడాప్ట్ చేసుకున్నాను, అందుకే ఇంత పీస్ఫుల్గా ఉంటున్నాను అనమాట. సో నాకు మండే నుంచి ఫ్రైడే వర్క్ ఉన్నా కూడా సాటర్డే సండే సో నాకు ఎప్పుడైతే షిఫ్ట్ ఉండదో అప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటాను అనమాట. సో ఇది ఒక్కటి బాగా నాకు అడాప్ట్ అయిపోయింది. సో అసలు నేర్చుకున్నాను ఇక్కడ వచ్చాక. సో నువ్వు వర్క్ చేసే టైంకి నువ్వు వర్క్ చేయి అంతే. ఒక్క నిమిషం కూడా నువ్వు ఎక్స్ట్రా ఏదో ఇంప్రెస్ చేయాలి వీళ్ళని నువ్వు అలా పెట్టుకోకు. నువ్వు ఎంత టైంలో వర్క్ చేస్తావు అంత టైంలో వర్క్ చేయి. ఎక్స్ట్రా వర్క్ చేసి ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి నేను నేర్చుకున్నాను అనమాట. సో తక్కువ టైంలో నువ్వు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, నీ వర్క్ నీ టైం టు టైం నువ్వు చేసి వాళ్ళకి చూపించడం, ఇది ఒక్కటి నేర్చుకోవాలి. అది నా స్కూల్ లైఫ్లో కానీ ఇక్కడ ఈ పార్ట్ టైం విషయంలో కానీ నేను బాగా నేర్చుకున్నాను అనమాట. ఈ వర్క్ ఎలా చేయాలి అండ్ మన పర్సనల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలన్నది ఇది 100% నేను నేర్చుకున్నాను అనమాట. ఇక నేను నేర్చుకున్నది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో. సో 100% అయితే నేను ఆ టైంలో కంప్లీట్ చెప్తున్నాను కదా, నేను చేంజెస్ చూస్తున్నాను కదా ఇప్పుడు. సో నాకు అదొక్కటి బాగా నచ్చింది. సెకండ్ వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండి. ఇది మాత్రం ప్రతి ఒక్క అబ్రాడ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేస్తారో US, UK, ఆస్ట్రేలియా ఎక్కడ ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ రూల్స్ ఫాలో అవుతాం. మన ఇండియాలో మన కంట్రీ మనం ఫాలో అవ్వం. అది వచ్చాక అన్ని రూల్స్ అండ్ ఫాలో అవి గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇక్కడ వీసా ఉంది, మనకి వీసా క్యాన్సిల్ చేస్తారని భయం. అది ఒక మన కంట్రీలో మన ఓన్ కంట్రీలో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడో పాటిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా టైంలో మనం నైట్ టైంలో మనం బైక్ మీద వెళ్తామో ఏంటి నేను చెప్తున్నాను, నేను కూడా చేశాను కాబట్టి చెప్తాను. సో ఇండియాలో మనం నైట్ టైంలో ఎవరు లేడుగా, ఎవరు ట్రాఫిక్ పోలీసులు ఎవరు లేడని మనం బండి కొట్టేసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో నైట్ టైంలో నాంపల్లి ఏమంటారు ట్యాంక్ బండ్ ఆ రోడ్లలో. కానీ ఇక్కడ నైట్ అది 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఆఫీసర్ అసలు ఇక్కడ ఉండడు, ట్రాఫిక్ ఆఫీసర్ అనేది ఉండడు, అయినా సరే వీళ్ళు ఫాలో అవుతారు. అది ఎంత బాగా నచ్చింది అంటే నాకు అంత బాగా నచ్చింది. అంటే ఇక్కడ 100 meters 200 meters దగ్గరలోనే వీళ్ళకి ట్రాఫిక్ రూల్ అనేది లైక్ ట్రాఫిక్ దాని ఉంటుంది. సో అది సిగ్నల్స్ ఉన్నా కూడా వీళ్ళు మంచిగా ఫాలో అవుతారంటే అసలు నాకు స్టార్టింగ్లో నచ్చింది అదే.
అరే ఎలారా వీళ్ళు కారు కొంటారు, మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఇంత మంచిగా ఉన్నాక వీళ్ళు కారు కొని, అది దట్టు అంత చిరాకు వస్తుంది. 100 మీటర్స్కి ఒక సిగ్నల్ ఉంటే ఎలారా కార్లో నడుపుతారు అని డౌట్ వచ్చేది అప్పుడప్పుడు స్టార్టింగ్లో. అది అసలు అలా ఉన్నా కూడా వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు అంటే అదొక్కటి బాగా నచ్చింది. అండ్ మెట్రోలలో కూడా నేను వెళ్తాను కదా, మెట్రోలలో అక్కడ ఏంటి అంటే రూలు, ఫస్ట్ ఎవరైతే బయటకు వద్దాం అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఎగ్జిట్ అవ్వాలి, ఎవరైతే లోపలికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ముందు, తర్వాత ఎవరైతే దిగిరో తర్వాత మనం ఎక్కాల్సి ఉంటుంది మెట్రో అనేది. సో అది మనం ఫాలో అయ్యాలి. దట్టు అది కూడా క్యూ లైన్ అనేది పాటించాలన్నమాట. సో డిసిప్లిన్గా అసలు క్యూ లైన్ అనేది పాటించాలి. సో ఎలా ఉండాలి ఏంటి అనేది. సో ఒకరి తర్వాత ఒకరు అది ఎంత అంటే అపోజ్ చేస్తారు. నువ్వు ఒకవేళ లేదు నేను తొందరగా వెళ్ళాలి, రష్గా వెళ్ళాలని నువ్వు చేసావనుకో వాళ్ళు అపోజ్ చేస్తారు, నువ్వు ఏంది ఇది అని. అప్పటికప్పుడు అక్కడ పోలీసు వాడు ఉన్నాడు అనుకో పక్కకు చెప్తాడు. సో అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ నాకు నచ్చింది. సో ఇలానే మనం కూడా ఇండియాలో మన రూల్స్ ఎవరైతే పెట్టారో అవి కూడా మనం పాటించాలి. ఇప్పుడు నేను ఇండియాకి వెళ్తే 100% పాటిస్తాం. సో అది మాత్రం షూర్, 100% షూర్ నేను ఇస్తాను. ఎంతమందిగా అంటే పాటించేది కాదు, బట్ పాటించాలి మనం. సో ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టే మన సైడు పాటించారు. సో అదొక్కటి బాధాకరమైన విషయం అవుతుంది. అటు అది పాటించాలి. సో మన సిటిజన్గా మనం ఒక రూల్స్ అనేవి పాటిస్తే మనకి అది సేఫ్ అండ్ సెక్యూర్ అన్నట్టు. సో థర్డ్ వచ్చేసి కల్చర్ విషయంలో. సో ఇండియాని బీట్ చేసే కల్చర్ ఎక్కడా ఉండదు వరల్డ్లోనే. సో అది మాత్రం నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే సో నేను చెప్తాను, అది 100% షూరిటీ ఇస్తాను. బట్ ఇక్కడ వీళ్ళ కల్చర్ చూస్తే కొంచెం మనకు వీడిగా అనిపిస్తుంది. సో అది చూడవచ్చు, ఎందుకంటే వీళ్ళు చేసే పద్ధతులు ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ వస్తాయి అనుకో, పండుగ వచ్చినా పబ్బం వచ్చినా మనం అందరం కూర్చొని కంబైన్ అయ్యి, సో మన నైబర్స్తోని కూడా మనం కలిసి ఏం చేసుకున్నారు ఏంటి, కొత్త బట్టలు, ఇవి ఒక రకమైన వైబ్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎవడింట్లో వాడు పండుగ చేసుకుంటాడు, తర్వాత ఇక బయటికి వెళ్ళడం, వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకోవడం, ఇది ఉంటుంది. ఇంట్లో చేసుకుంటారు తప్ప పక్కనతో సంబంధం లేదు. కానీ మనకి పక్కనతో సంబంధం ఉంటుంది. సో మనం ఇంకా ఉంటారు కదా, సో వాళ్ళని వీళ్ళని పిలుచుకోవడం, అది చేయడం. సో అదొక్కటి. సో ఇక్కడ కూడా వీళ్ళు పిలుచుకుంటారు, కానీ చాలా అంటే చాలా తక్కువ. బయటలతో అసలు మాట్లాడారు. ఇప్పుడు మీరు ఈ ఫ్లాట్లో ఉన్నాం, నేను నా రూమ్లో ఉన్నాం, మన రూమ్ వాళ్ళు అంటే ఓకే, పైన ఫ్లాట్లో ఓడున్నాడు కూడా తెలియదు, అది ఏ కంట్రీ వాడు కూడా తెలియదు. సో అలా ఉంటుంది అనమాట. ఈ సిటిజన్ అయినా కూడా ఏదో బయట కలిసినప్పుడు ఇట్లా మాట్లాడతారు అన్నట్టు. అదొక్కటి కొంచెం నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ వచ్చేసి రెస్పెక్ట్ విషయంలో మాత్రం టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఇది మాత్రం కండిషనల్. అస్సలు ఎంత కండిషనల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండే విషయం అంత పర్టికులర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు షాప్కి వెళ్ళావనుకో, నువ్వు ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటి అంటే బోన్జూ అని చెప్పి, హలో అని చెప్పాలి. సో నవ్వుతూ అది. కానీ మన ఇండియాలో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఎవరైనా అడిగిన అనుకో, సో ఏం చెప్తానంటే అంకుల్ అది ఇది అని చెప్తాను. సో కొంచెం అది మనకు అలవాటైన సాంప్రదాయం అన్నట్టు అది. కానీ ఇక్కడ నువ్వు ఫస్ట్ వెళ్ళంగానే బోన్జూ అనాలి. సో అది అంటే తప్ప వాడు నిన్ను మంచిగా ట్రీట్ చేయాలా చెడు ట్రీట్ చేయాలనేది వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఒకవేళ అన్నావు అనుకో, సో ఓకే మంచి కస్టమర్ వచ్చాడు, అది నువ్వు అది పలకరించాలి అనుకో, వేరే లెవెల్ ఉంటుంది. కొంచెం రూడ్గా చూడడం అది చేస్తారనమాట. సో అది ఒక్కటి నేను గమనించాం. సో అది మాత్రం 100%. సో రెస్పెక్ట్ విషయంలో నువ్వు ఏదైనా జరిగినప్పుడు ఈ బోన్జూర్ అనము, రెస్పెక్ట్ లైక్ థ్యాంక్ యూ చెప్పడం, మెస్సీ అని చెప్పడము, ఇలా ఏమైనా మన ఇండియాలో కూడా మనం సారీ చెప్తాం ఏ విషయంలో, కొన్నిసార్లు చెప్పాం. కానీ ఇక్కడ నేను 1,00,000 సార్లు వాడొచ్చు అనమాట సారీ అనేది. ఏదైనా జరిగిన డిజోలే పాదాన్, ఇది ఇక ఈ ఫ్రెంచ్ వర్డ్స్ అనేవి కొంచెం మాకు అలవాటు అయిపోయినాయి ఎవరైనా కల్పించిన. అండ్ ఎవరైనా కనిపించారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ పర్సన్ కలిసాడు, ఒక్కసారి తను ఫేస్ చూస్తాడు అనుకో, బోన్జూర్ అనాల్సిందే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు అది. సో అది అలవాటు అయిపోయింది నాకు ఇక్కడ. అది మనం నార్మల్గా మన ఇండియాలో ఏంటి అంటే ఎవరైనా కనిపించినా కూడా ఫేస్ టు ఫేస్ చూసినా మనం పలకరియం కదా, అలా అనమాట. సో కాకపోతే ఇక్కడ ఇంకా కంప్లీట్గా నేను చేంజ్ అయిపోయా ఈ విషయంలో, రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో మాత్రం. సో అది సాగిపోతుంది అన్నట్టు. సో వీళ్ళు మాత్రం అది ఒక్కటి బాగా పాటిస్తున్నారు అనమాట రెస్పెక్ట్ విషయంలో. సో ఇక్కడ ప్రైవేట్ లైఫ్కి ఎక్కువ స్కోప్ అండి. ఎందుకంటే మన ఇండియాలో ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా నష్టం వచ్చినా అరే ఏమైంది బాబు ఏంటి అనేది దగ్గర తీసుకుంటారు. సో ఇట్స్ కంప్లీట్లీ మన కల్చర్కి న్యాచురల్ అన్నట్టు. అది ఎలా అంటే దగ్గర తీసుకొని చెప్పడము, లేకపోతే సొల్యూషన్ చెప్పడము, ఇది సో ఉంటుంది అనమాట. సో మన దగ్గరికి మంచిగా చెప్పడం ఇది దాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక ఆ ఇండివిజువల్ లైక్ పర్సనల్ లైఫ్ని దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే ఆ స్టేజ్లో మనం పెరిగాం కాబట్టి ఫ్యామిలీలో, సో అందరి దగ్గర పెరగడం, మనకి లోన్లెస్ అనేది లేకుండే ఆ టైంలో. సో కానీ ఇక్కడికి వచ్చాక లోన్లెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయేది. ఎవ్వరు మనల్ని అడిగే వాళ్ళు ఉండరు, చెయ్యరు. సో మన పని మనం చేసుకుంటూ పోవాలి, మన వర్క్ మనది. అది ఒక్కటి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను ఆ విషయంలో మాత్రం. సో ఒక్కసారి లైక్ మనం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతమంది ఫ్యామిలీ విషయంలో పెరిగాను కదా, అంటే మాకున్న రిలేటివ్స్ అందరి దగ్గర నేను ఫంక్షన్లు వెళ్ళడం తిరిగాను కదా, ఒక్కసారిగా నేను ఒక్కడిని
ఆ రూమ్ అంతా నేను ఇప్పుడు నా సింగిల్ రూమ్లో చూస్తే నాకు అసలు ఎంత అనిపించింది అంటే అంత స్ట్రెస్గా అనిపించింది. అసలు ఇట్స్ లైక్ కంప్లీట్లీ అసలు ఒకసారి గుర్తుకొచ్చేసింది అంతా. అరే అమ్మ ఇంత లోన్లెస్గా ఏదో ఉంటుందా, ఇంత బతుకుతారా ఇక్కడ అబ్రాడ్ లైఫ్లో, అది అని అనిపించింది. సో ఇట్స్ లైక్ అల్టిమేట్ అన్నాడు. సో ఆ తర్వాత ఇక ఒంటరితనాన్ని నేను ఓవర్కమ్ చేశాను. సో అదొక్కటి నేను నేర్చుకున్న విషయం అన్నట్టు. సో అంతే కదా, ఇప్పుడు అయితే సడన్గా ఒక్క దగ్గర మనం పెరిగి ఒక వేరే ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటుంది. సో అది మనం ఒక్కని బతుకుతున్నాగా ఒంటరి అయిపోతాం. సో ఆ ఓవర్కమ్ చేస్తేనే మనం మంచిగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అనేది గమనించా. సో ఇది నేను మెయిన్గా చూసుకున్న విషయాలు ఇక్కడ అండ్ గమనించిన విషయాలు. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.